హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రకృతి అందాలకు నిలువైన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని రంపచోడవరం ప్రక్కనే ఉన్నటువంటి ఐపోలవరం జంక్షన్ వద్ద ఉన్న పులిమెట్ట అనే గుట్టపై వెంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి అత్యంత సుందరమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాం రండి. ఇది గిరిజనులు పూర్వకాలం నుండి దీన్ని దర్శించుకుంటూ పూజలు చేస్తూ ఉన్నారంటండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ గిరిజనులకు ఇది చిన్న తిరుపతిగా పేరుగాంచిందండి. ఈ మధ్యనే టీటీడీ వారు 10 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేశారండి. మరికెందుకు ఆలస్యం, రండి ఆ పరమ పవిత్రమైన ఆ సుందరమైన పులిమెట్టపై వేయించేసి ఉన్నటువంటి ఆ ఆలయాన్ని దర్శిద్దాం. ఎత్తైన కొండలపై అందమైన రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలతో అతి సుందరంగా ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రంపచోడవరం ప్రజలతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ వారు అన్ని సౌకర్యాలు కల్పించారు. శ్రీదేవి భూదేవి సమేతమై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ఈ పులిమెట్ట ఆలయానికి భక్తుల తాకిడి అధికంగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న గిరిజనులకి తిరుపతి వెళ్ళాలంటే చాలా దూరం. కానీ తిరుపతి వెళ్ళలేని గిరిజనులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఎలా అయితే నిత్య పూజలు కైంకర్యాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే రీతిలో ఆగమశాస్త్ర ప్రకారము పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తిరుపతిలో శ్రీవారి కళ్యాణం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ఆ శ్రీనివాసుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీవారి కళ్యాణోత్సవం సందర్భంగా తిరువూదుల్లో స్వామివారి ఉత్సవం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా అశేష భక్తజనుల మధ్య అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఇక ఈ ఆలయ రాజగోపురము చాలా అందంగా ఉంటుంది. రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించగానే ధ్వజపీఠం మీద ధ్వజస్తంభము స్వామివారి యొక్క కీర్తిని నలుదిక్కులకు చాటుతూ మనకు దర్శనమిస్తుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళంగానే శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామివారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అన్నట్లుగా స్వామివారు అత్యంత వైభవపేతంగా దివ్యమైన తేజస్సుతో నయనానందకరంగా చిరునవ్వులు చిందిస్తూ మనకి దర్శనమిస్తారు. ఇంతటి విశిష్టమైన అతి సుందరమైన ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించి తీరవలసిందే.
ఇకపోతే ఈ ఆలయం రాజగోపురం దగ్గర నుండి చూస్తే ఎత్తైన చెట్లు, దత్తమైన అడవులు, కొండల మధ్య ప్రవహించే సెలయేర్లు, సుందరమైనటువంటి రంపచోడవరం ప్రకృతి అందాలు మనకి దర్శనమిస్తాయి. ఈ సుందరమైన అడవి తల్లి అందాలను మరొక వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎప్పుడైనా వీలుంటే కంపల్సరీ ఈ యొక్క ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. చూశారు కదా, రంపచోడవరం పక్కనే ఉన్నటువంటి ఐపోలవరం వద్ద ఉన్న పులిమెట్టపై వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. అలాగే మీ కామెంట్లను కింద తెలియపరచండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్తే.